వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. పక్కా వ్యూహంతోనే పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసిన భారత్. మీరు ఒకటి వేస్తే మేము 4 వేస్తామంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్. బుల్లెట్ దిగిందా లేదా అంటూ పూరి జగన్నాథ్ ట్వీట్. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. నిమిషం నిబంధన ఉండడంతో గంట ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అత్యంత రహస్యంగా వ్యూహాత్మక వైఖరితో వైమానిక దాడులకు భారత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. పుల్వామాలో సిపిఆర్ఎఫ్ కాన్వాయ్పై ఉగ్ర ముష్కరుల ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వెనువెంటనే, అంటే ఫిబ్రవరి 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలన్న కృతనిశ్చయానికి వచ్చింది. 15వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ సమావేశమై అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేయడంతో పాటు సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో మరో మారు దాడులు చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్రివిధ దళాల అధికారులతో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను 15వ తేదీన సమావేశమై ప్రభుత్వ ఆలోచనను వివరించారు. అదే రోజు ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా వైమానిక దాడుల ప్రణాళికను రూపొందించి రక్షణ శాఖ మంత్రికి అజిత్ దోభావాల్కు వివరించారు. ఈ దాడిలో జననష్టం జరగరాదన్నది ప్రభుత్వ వైఖరి. పాక్లో ఎక్కడెక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలున్నది రా ఇచ్చిన సమాచారంతో లక్ష్యాలను ఎంపిక చేసుకున్నారు. ఈ ఎంపికలోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన హెరాన్ డ్రోన్లను వాడారు. ఈ డ్రోన్లు ప్రపంచంలోని అత్యుత్తమ శ్రేణికి చెందినవి. 35,000 అడుగుల ఎత్తు వరకు వెళ్లి 350 కిలోమీటర్ల దూరం దాకా ప్రయాణించి గాల్లోనే 45 గంటల పాటు ఉండి ఇచ్చిన పనిని నెరవేర్చగలవు. జైషే పెద్ద శిక్షణ స్థావరం బాలాకోట్ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు రాతో పాటు హెరాన్లు కూడా ధృవీకరించి ఫోటోలు కూడా తీసి ఇచ్చినట్లు సమాచారం. విశేషమేమంటే దాడిలో మిరాజ్తో పాటు ఓ హెరాన్ డ్రోన్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. లక్ష్యాలు ఖరారయ్యాక వైమానిక దళ చీఫ్ సవరించిన బ్లూ ప్రింట్ను నిర్మలకు అజిత్ దోభాల్కు సమర్పించారు. దానికి వారు ఆమోదం తెలపడంతో ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులకు సమాయత్తమయ్యాయి. ఈ నెల 16 నుంచి 21 వరకు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సంయుక్తంగా ఎయిర్ సర్వేలెన్స్ విమానాలతో నిఘా ఉంచినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. స్థావరాలను గుర్తించిన తర్వాత ఈ ఆపరేషన్కు 2 స్క్వాడ్రాన్లతో కూడిన 12 మిరాజ్ జెట్ విమానాలను వినియోగించాలని రక్షణ శాఖ ఖరారు చేసింది. ఇందుకోసం సుశిక్షితులైన 24 మంది పైలట్లను ఎంపిక చేశారు. ఈ విమానాలకు లేజర్ గైడెడ్ బ్యాండ్స్, లేజర్ ప్యాడ్స్ వంటి అత్యాధునిక పరికరాలను జోడించారు. టార్గెట్లు, విమానాలు, వ్యూహం సిద్ధమయ్యాక ఈ నెల 24వ తేదీన పంజాబ్లోని బండింటా విమానాశ్రయం, ఆగ్రా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల నుంచి ట్రయల్ రన్ నిర్వహించారు. మధ్య భారత్లో కూడా రిహార్సల్స్ చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే ట్రయల్ రన్లో కేవలం ముందస్తు హెచ్చరికల జెట్ మిడ్ ఎయిర్ రిఫిల్లర్లను మాత్రమే పరీక్షించారు. ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా ట్రయల్ రన్ను నిర్వహించడం విశేషం. ట్రయల్ రన్ను విజయవంతం కావడంతో 24న ప్రధాని మోదీ ఆమోదం తీసుకొని దాడులు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగానే దాడులు జరిగాయని, 100% ఆపరేషన్ విజయవంతమైందని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. పుల్వామాలో సిపిఆర్ఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఏకిపారేసిన విషయం తెలిసిందే. తాజాగా పిఓకేపై భారత్ వైమానిక దళం దాడులను ప్రశంసిస్తూ వర్మ తన మార్క్ ట్వీట్ చేశారు. ఏ పాకిస్తాన్, నువ్వు 1 కొడితే మేము 4 కొడతామని ట్వీట్ చేశారు. మరో ప్రముఖ దర్శకుడు వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ కూడా స్పందించారు. బుల్లెట్ దిగిందా లేదా అని ట్వీట్ చేశారు. భారత వైమానిక దళానికి సెల్యూట్, జనగణమన అంటూ అభినందనలు తెలిపారు. సరిహద్దులు దాటి మరీ ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడులను పలు దేశాలు సమర్థించాయి. భారత్కు ఆ హక్కు ఉందని తేల్చి చెప్పాయి. దీంతో దౌత్యపరంగా పాకిస్తాన్ ఒంటరిగా మిగిలిపోయింది. మా గడ్డపై దాడి చేశారు అని గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి చైనా కూడా పాక్కు స్పష్టంగా మద్దతు ప్రకటించలేదు. మెరుపు దాడులకు దారితీసిన పరిస్థితులు, ఆ అవసరాన్ని భారత్ పలు దేశాలకు వివరించింది. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా,
బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, డొమినికన్ రిపబ్లిక్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ 6 ఆసియన్ దేశాల దౌత్యవేత్తలతో విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఇతర ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమయ్యారు. కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, పౌర ఆవాసాలు, పాక్ మిలిటరీ స్థావరాల జోలికి వెళ్లలేదని తెలియజేశారు. పుల్వామా దాడి నేపథ్యంలో భారత్కు ఉన్న ఆత్మరక్షణ హక్కును గౌరవిస్తామని, దాడులకు మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది. జైషే మహమ్మద్తో సహా తన భూభాగం నుంచి కార్యకలాపాలు నడుపుతున్న ఉగ్ర మూకలపై పాక్ అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి మరైస్ ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ఇరు దేశాలు సంయమనం పాటించాలని, చర్చలతో సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించాలని ఆమె కోరారు. సమస్యకు భారత్, పాక్ దౌత్య పరిష్కారం కనుగొనాలని బ్రిటన్ సూచించింది. దాడులు జరపడానికి కొద్ది గంటల ముందు భారత్, పాక్ విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, మొహమ్మద్ ఖురేషీలతో బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరాడడానికి ఇరు దేశాలు సహకరించుకొని దౌత్యపరమైన పరిష్కారాన్ని వెతికితే 2 ప్రాంతాల్లోనూ శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం తాము కూడా అవసరమైన మేరకు సహాయం అందిస్తామని బ్రిటన్ మంత్రి చెప్పారు. అటు భారత్ తీరును డొమినికన్ రాయబారి 150కి పైగా విదేశీ కార్యాలయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్లొమాటిక్ కార్స్ ఇన్ ఇండియా డిహన్సన్ డాన్బెర్గ్ కాస్టెలానస్ ప్రశంసించారు. భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులే తప్ప పౌర ఆవాసాలు, మిలిటరీ స్థావరాలు కాదు. భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది అని తెలిపారు. ఇక ఆఫ్ఘన్ ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా భారత్కు ఏకంగా ధన్యవాదాలు తెలిపింది. రిపీట్, జనరల్ జియా ఉల్ హక్ హయాం నుంచే బాలాకోట్లో ఉగ్ర శిబిరం నడుస్తోంది. దానిని ధ్వంసం చేసిన భారత్కు కృతజ్ఞతలు అని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పాక్ సరిహద్దు గ్రామంలో 3 ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని అందిన సమాచారం మేర భారత భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. కాశ్మీర్లోని షోపియన్ జిల్లా మెమందర్ ప్రాంతంలో 3 ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఆశ్రయం తీసుకున్నారని భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. దీంతో తెల్లవారుజామున 4:20 గంటలకు సిఆర్పీఎఫ్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్కు చెందిన 23 మంది పారామిలిటరీ జవాన్లు మెమందర్ ప్రాంతంలో తనిఖీలు జరిపారు. ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భారత జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వాయుసేన దాడులు జరిపిన నేపథ్యంలో పాక్ సరిహద్దుల్లో రాత్రి వేళలా పౌరుల రాకపోకలపై భారత సైన్యం నిషేధం విధించింది. సరిహద్దుల్లోని పట్టణ ప్రజలను ఖాళీ చేయించకపోయినా సరిహద్దు ప్రాంతమైన 5 కిలోమీటర్ల పరిధిలో పౌరులు సంచరించవద్దని సైనికులు కోరారు. రాజస్థాన్ రాష్ట్రంలో పాక్ మీదుగా 1048 కిలోమీటర్ల సరిహద్దు విస్తరించి ఉంది. ఏప్రిల్ మొదటి వారం వరకు సరిహద్దుల్లోని 5 కిలోమీటర్ల పరిధిలో రాత్రి 6 నుంచి ఉదయం 7 గంటల వరకు పౌరులు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించారు. గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో శాంతి భద్రతలపై పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, సరిహద్దు జిల్లాల ఐజీలతో సమీక్షించారు. బీఎస్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్ భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దు ప్రాంతాల పౌరులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సీఎం పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించారు. కాశ్మీర్ లోయలో ఉన్న అఫ్జల్ గురు స్క్వాడ్, జైషే తీవ్రవాదులతో పాటు స్లీపర్ సెల్స్ ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించింది. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్, టాంటరన్, అమృత్సర్, ఫిరోజ్పూర్, ఫల్కాజీ జిల్లాల్లోని 553 కిలోమీటర్ల పాకిస్తాన్ సరిహద్దుల్లో పౌరుల రక్షణకు పోలీసులు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కేంద్రం డీజీపీలను ఆదేశించింది. దీంతోపాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో వచ్చే 3 రోజుల పాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది. V3 న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు.
మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9405370444. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వాయుసేన దాడి అనంతరం దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైతో పాటు మరో 5 నగరాల్లో వచ్చే 72 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు. భారత వాయుసేన దాడికి వ్యతిరేకంగా పాక్ సైన్యం నేరుగా కాకుండా ISI వెనుకొండి కాశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో దాడులకు దిగే ప్రమాదం ఉందని గుర్తించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నగరాలను అప్రమత్తం చేసింది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని నగరాలతో పాటు న్యూక్లియర్ కేంద్రాలు, భారత వైమానిక కేంద్రాలు, నౌకా కేంద్రాలు, ఆర్మీ క్యాంపులు, కంటోన్మెంట్ ప్రాంతాలను అప్రమత్తం చేసి భారీ సెక్యూరిటీని మోహరించారు. దేశంలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా సైన్యం, పోలీసులు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశించారు. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్, టోంటరన్, అమృత్సర్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా జిల్లాల్లోని 553 కిలోమీటర్లు పాకిస్తాన్ సరిహద్దుల్లో పౌరుల రక్షణకు పోలీసులు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కేంద్రం డీజీపీలను ఆదేశించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి భారత్ వైమానిక దళం ఎంచుకున్న విమానం మిరాజ్ 2000. భారత వాయుసేన వద్ద MiG-21, 27, MiG-29, మిరాజ్, సుఖోయ్ MKI, జాగ్వార్, తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో మిగ్, సుఖోయ్ MKI, తేజస్ విమానాలు ఆధునికమైనవి కాగా మిరాజ్ విమానాలు 1980ల నాటివి. ఆధునిక విమానాలను కాదని పాత మిరాజ్ యుద్ధ విమానాన్నే వాయుసేన ఎందుకు ఎంచుకుంది? పుల్వామా దాడి తర్వాత భారత్ ప్రతిదాడి చేస్తుందనే అనుమానంతో పాక్ తన రాడార్లన్నింటినీ అత్యంత అప్రమత్తంగా ఉంచింది. ఇలాంటప్పుడు పాక్లోని లక్ష్యాలపై దాడి చేయాలంటే ఆ రాడార్ల కంట పడకుండా వెళ్ళగలగాలి. ఒక విమానం ఎంత చిన్నదిగా ఉంటే దానిని కనిపెట్టడం రాడార్లకు అంత కష్టమవుతుంది. భారత్ వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో అత్యధిక సామర్థ్యం కలిగినది సుఖోయ్ MIK. అయితే దాని పరిమాణం పెద్దది కావడంతో ఇలాంటి దాడికి తగినది కాదు. మిగ్ దానితో పోలిస్తే కాస్త చిన్నదే, అయినా అది పెద్ద విమానమే. ఇక చిన్న తేలికపాటి విమానాలు తేజస్, మిరాజ్. వీటిలో తేజస్ విమానం చాలా కొత్తది. ఇంతవరకు తేజస్ను ఒక్క యుద్ధంలోనూ ఉపయోగించలేదు. అందువల్ల మిరాజ్ను వాయుసేన ఎంచుకుంది. కార్గిల్ యుద్ధంలో భారత్ గెలుపునకు కారణమైనవి ఆ విమానాలే. ఆ యుద్ధంలో సరిహద్దు దాటకుండా మన గగనతలంలోనే ఎగురుతూ కొండలపై ఉన్న ముష్కరులను మట్టుబెట్టడానికి మిరాజ్లు అద్భుతంగా ఉపయోగపడ్డాయి. లక్ష్యంపై సునిశితంగా దాడి చేసేటప్పుడు పక్కనున్న ఆస్తులకు నష్టం జరగకుండా, అవాంఛిత ప్రాణ నష్టం జరగకుండా ఉండడం అవసరం. అలాగే శత్రువు మన విమానంపైకి క్షిపణిని ప్రయోగిస్తే గాలిలో వేగంగా విన్యాసాలు చేయడం ద్వారా క్షిపణి నుంచి తప్పించుకోగల సామర్థ్యము అవసరం. ఆ పాత్రకు మిరాజ్ సరిపోతుంది కాబట్టి దాడికి దానిని ఎంచుకున్నారు. ఇక సుఖోయ్ MIK విమానాలు వెనుక ఉండి మిరాజ్లకు రక్షణగా నిలిచినట్టు సమాచారం. మంగళవారం తెల్లవారగానే సర్వత్రా కలకలం. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపిందనే సమాచారం. ఎక్కడ, ఎలా, ఏం జరిగిందనే అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూపులు. మంగళవారం ఉదయం సరిగ్గా 11:30 భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియా ముందుకు వచ్చారు. చెప్పాల్సింది చెప్పి ప్రశ్నలకు తావివ్వకుండా వెళ్లిపోయారు. మెరుపు దాడిపై గోఖలే ప్రకటన పూర్తి పాఠం ఇది. Including on the Indian Parliament in December 2001 and the Pathankot Air Base in January 2016. Information regarding the location of training camps in Pakistan
and in Pakistan-occupied Jammu and Kashmir has been provided to Pakistan from time to time. Pakistan, however, denies their existence. The existence of such massive training facilities capable of training hundreds of jihadis could not have functioned without the knowledge of the Pakistan authorities. India has been repeatedly urging Pakistan to take action against the Jaish-e-Mohammed to prevent jihadis from being trained and armed inside Pakistan. Pakistan has taken no concrete action to dismantle the infrastructure of terrorism on its soil. Credible intelligence was received that the Jaish-e-Mohammed was attempting other suicide terror attacks in various parts of the country, and the Fidaiyin jihadis were being trained for this purpose. In the face of imminent danger, a preemptive strike became absolutely necessary. In an intelligence-led operation in the early hours of today, India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders, and groups of jihadis who were being trained for Fidaiyin action were eliminated. This facility at Balakot was headed by Maulana Yusuf Azhar, alias Ustad Ghori, the brother-in-law of Masood Azhar, chief of the JEM. The government of India is firmly and resolutely committed to taking all necessary measures to fight the menace of terrorism. Hence, this non-military preemptive action was specifically targeted at the Jaish-e-Mohammed camp. The selection of the target was also conditioned by our desire to avoid civilian casualties. The facility is located in thick forest on a hilltop far away from any civilian presence. As the strike has taken place only a short while ago, we are awaiting further details. The government of Pakistan had made a solemn commitment in January 2004 not to allow its soil or territory under its control to be used for terrorism against India. We expect that Pakistan lives up to its public commitment and takes follow-up action to dismantle all JEM and other camps and hold the terrorists accountable for their actions. Thank you. పాక్ ఉగ్రవాద స్థావరాలపై వాయుసేన దాడులను ఆహ్వానిస్తున్నానని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. దేశాన్ని రక్షించుకునే హక్కు భారత్కు ఉందని, కేంద్రానికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఇప్పుడు మన లక్ష్యం ఉగ్రవాద నాయకులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్లని, వారు సైతాన్లని, వారిని మట్టుబెట్టాలని కోరారు. కొంత ఆలస్యమైన ఉగ్రవాదులకు భారత్ గట్టి జవాబు ఇచ్చిందని అభినందించారు. क्योंकि दहशतगर्दी में जो वाक़यात हुए चाहे पठानकोट हो. నియంత్రణ రేఖను దాటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఐఏఎఫ్ను, సైన్యాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. పాక్ భూభాగంలోనే ఒసామా బిన్ లాడెన్ను అమెరికా మట్టుబెట్టిన తరహాలోనే జైషే చీఫ్ మహమ్మద్ అజూర్ను కూడా మట్టుబెట్టాలని కోరారు. పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మరిన్ని దాడులు చేయాలని కేంద్రానికి, సైన్యానికి ఆయన పిలుపునిచ్చారు. మిరాజ్ యుద్ధ విమానాలకు, భారత్ వాయుసేనకు, సైన్యానికి నా సెల్యూట్ అని అన్నారు. సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ హనుమంతరావు, ఎమ్మెల్సీలు షబీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, నేరెళ్ల శారద, అనిల్ కుమార్తో కలిసి మంగళవారం గాంధీభవన్లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. పఠాన్కోట్, ఉరి, పుల్వామా దాడులకు తెగబడిన జైష్-ఇ-మొహమ్మద్ పాకిస్తాన్ భూభాగం నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారత్లో పలు దాడులకు తెగబడింది తామేనని, జైషే చీఫ్ మసూద్ అజర్ ఒప్పుకున్నాడని, అతనిపై ఎన్ని ఆధారాలు ఇచ్చినా పాక్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా అతనికే మద్దతుగా నిలిచిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిరాజ్ యుద్ధ విమానాలు అపారమైన శక్తి సామర్థ్యాలు కలవని, తాను మిరాజ్ పైలట్నని తెలిపారు. యుద్ధ సమయంలో మాజీ సైనికులను సైన్యం పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దేశ రక్షణ, సమైక్యత, సమగ్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా స్పందిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన విజయవంతంగా చేసిన దాడులతో మాజీ ఐఏఎఫ్ ఎంసీసీ ఫైటర్ పైలట్గా తన మనసు విజయ్ గర్వంతో ఉప్పొంగుతోందని ఉత్తమ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
జవాన్లపై జరిగిన దాడి తర్వాత మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈ విషయాలలో రాజకీయాలకి అన్ని విషయాలకు అతీతంగా మన దేశ సమగ్రత సమైక్యత విషయంలో మేమందరం కూడా ఈ దేశంలో అందరం కూడా ముక్త కంఠంతో ఐకమత్యంతో ఈ దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. వి సల్యూట్ ది ఎయిర్ వారియర్స్. థ్యాంక్ యూ. అవపడుతుంది. Undoubtedly, Pakistan is supporting JEM, LET-like organizations to carry out a covert warfare in India. ఆ సంస్థ క్యాంపులని ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ధ్వంసం చేయడం ఇది మొత్తం భారతదేశం హర్షిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన యుద్ధ విమానాల పైలట్లకి ఎవరైతే మిరాజ్ 2000 పైలట్లకి మొత్తం మన మిలిటరీ వ్యవస్థకి మేము సల్యూట్ చేస్తున్నాం. ఈ స్ట్రైక్స్ మరింత ముందుకు తీసుకుపోయి భారతదేశం యొక్క సైనిక దళాలు జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కూడా స్ట్రైక్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏ విధంగానైతే గతంలో ఒక సంఘటనలో ఒసామా బిన్ లాడెన్ అమెరికాపై విధ్వంసం సృష్టించినప్పుడు అమెరికా దళాలు పాకిస్తాన్లోకి పోయి బిన్ లాడెన్ని హతమార్చారు. అటువంటి పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసే టెర్రరిస్ట్ సంస్థలు, టెర్రరిస్ట్ నాయకులని మన సైనిక దళాలు కూడా చేయడం ఇదే సముచిత జవాబు సమాధానం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. గ్యాంగ్స్టర్ నయూం ముఠా అరాచకాలు, భూ దందాలపై సిబిఐ విచారణ కోరుతూ సిపిఐ కార్యదర్శి కె నారాయణ, మండవ శ్రీనివాసులు వేర్వేరుగా దాఖలు చేసిన 2 వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ దాదాపు పూర్తి కావస్తోందని ఈ దశలో సిబిఐ విచారణకు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీంతో ఈ వ్యాజ్యాలను సిజే రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళనకు దిగి రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషమ పరిస్థితిలో ఉన్న చిన్నారి చనిపోవడంతో పాప బంధువులు అకారణంగా తమపై దాడి చేశారని డాక్టర్లు ఆరోపించారు. తరుణి అనే 2 నెలల వయసు గల పాపని నిన్న ఉదయం 10 గంటలకు గాంధీ హాస్పిటల్లో చేర్చారు. నిజానికి పాప కండిషన్ సీరియస్ గా ఉందని అడ్మిట్ చేసుకునేటప్పుడే డ్యూటీ డాక్టర్స్ పాప కండిషన్ ని పేరెంట్స్ కి వివరించారు. అందుకు ఆ పేరెంట్స్ కూడా వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా చూపించి చివరికి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పగా మా వంతు కృషి మేము చేస్తామని పేరెంట్స్ కి చెప్పి ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేశారు. ప్రతి గంటకు ఒకసారి కండిషన్ ను పేరెంట్స్ కి అప్డేట్ చేస్తున్నామని, హార్ట్ బీట్ అనేది 140 ఉండవలసిందిగా క్రమంగా పెరుగుతూ 200కి వచ్చిందని, చివరి క్షణంలో కూడా వెంటిలేటర్స్ పై కూడా ట్రీట్మెంట్ చేశాము. దురదృష్టవశాత్తు పాప సాయంత్రం 7 గంటలకు మరణించింది. ఇందుకు వారంతా మౌనంగా బాధగా విని బయటికి వెళ్లి కొన్ని నిమిషాలలో మరలా లోపల వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్ కార్తిక్ మీద చేయి చేసుకుని అక్కడున్న అద్దాలను, సామాన్లను ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయం పేరెంట్స్ కి తెలుసు. వారు ఒప్పుకున్నాకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. జయరాం హత్య జరిగిన రోజు విశాల్ని నాగేష్ రాకేష్ రెడ్డి దగ్గరకు పిలిపించారు. జయరాం హత్య అనేది కుట్రపూరితంగా పక్కా ప్లాన్తోనే చేశారు. జయరాంని బెదిరించి తన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేశారు. తర్వాత చంపేద్దామనుకున్నారు. దస్బల్లా హోటల్లో బెదిరించి తెప్పించిన డబ్బు, కొన్ని డాక్యుమెంట్స్ పై సంతకాలు చేయించుకున్నారు. హత్యకు ముందు ఒక సిఐ సలహాలు తీసుకున్నారు. హత్య తర్వాత మరో సిఐ సలహాలు తీసుకున్నారు. హత్య కేసులో 5గురు పోలీసులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏసీపీ మల్లారెడ్డి, సిఐ శ్రీనివాసులు, రాంబాబుతో పాటు మరో వ్యక్తుల్ని వివరణ తీసుకుంటున్నారు. షికార్ చౌదరిని పోలీసులు 7 గంటల విచారణ చేశారు. విచారణలో జయరాం హత్య కేసులో ప్రత్యక్షంగా షికా పాత్ర ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు.
1.5 కోట్ల రూపాయలు షికా ఖర్చు చేసినట్లు రాకేష్ రెడ్డి చెప్తున్నారు. షికా మాత్రం అలాంటిదేమీ లేదు అంటున్నారు. షికా చౌదరి తన స్నేహితుడు సంతోష్ ద్వారా రాకేష్ రెడ్డి పరిచయం అయ్యారని వారి విచారణలో చెప్పారు. జయరాం హత్య కేసులో టీడీపీ నేత బిఎన్ రెడ్డి రోల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. షికా చౌదరికి రాకేష్ రెడ్డికి సంబంధం ఉంది, హత్యకు ఉందా లేదా అనేది క్లారిటీ రాలేదు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ జరిపిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. 1 నిమిషం నిబంధనలు అధికారులు పక్కాగా అమలు చేస్తుండటంతో విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పక్కా వ్యూహంతోనే పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకిని చేసిన భారత్. మీరు 1 వేస్తే మేము 4 వేస్తామంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్. బుల్లెట్ దిగిందా లేదా అంటూ పూరి జగన్నాథ్ ట్వీట్. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. నిమిషం నిబంధన ఉండడంతో గంట ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.